అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇదొచ్చి నా బర్త్‌డే ముందు రోజు వ్లాగ్. సో, నా బర్త్‌డే వచ్చి మే 23 బట్ మేమిక్కడ మే 22 ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకున్నాం. ఇండియా టైమింగ్‌లో చేసుకున్నాం. అండ్ 23 మాకు కుదరట్లేదు కూడా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడానికి యూఎస్ టైమింగ్స్‌లో. అందుకే ఇండియా టైమింగ్స్‌లో చేసుకున్నాం. అండ్ అదే రోజు 22 ఈవినింగ్ మాకు ఇంటికి గెస్టులు కూడా వచ్చారు. లైక్ ఫ్రెండ్స్. అండ్ నేనిక్కడ ఫ్రెష్ అయ్యి దేవుడికి దీపారాధన చేస్తున్నా. ఇండియా నుంచి ప్యాకేజెస్ వచ్చాయి కదా! అవి కొన్ని ఓపెన్ చేసాం. కొన్ని ఓపెన్ చేయలే. ఆవు నెయ్య ఓపెన్ చేశాను ఇప్పుడు దేవుడికి దీపారాధన చేద్దామని. స్మెల్ అయితే చాలా బావుంది. ఇంట్లో తయారు చేసింది కదా! మంచి స్వచ్ఛమైన ఆవు నెయ్య అత్తయ్య చేసి పంపించారు. సో, ప్యాకెట్ అయితే చాలా బావుంది. అండ్ నేనిక్కడ దీపారాధన చేసుకున్నా. అండ్ చేసుకున్న తర్వాత బయటికెళ్ళాము. నాకు డ్రైవింగ్ ప్రాక్టీస్ ఉంది. రోడ్ టెస్ట్ అది చేయడానికెళ్ళాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ భార్గవ్ వచ్చేసి కేక్ చేస్తున్నాడు నా బర్త్‌డే కోసం. సో, ఎగ్స్ బీట్ చేస్తున్నాడు. మనం ఎగ్స్ మంచిగా బీట్ చేసుకొని అండ్ బ్యాటర్ కూడా బీట్ చేస్తే ఎగ్ కాదు. కేక్ మంచి పఫీగా వస్తుంది కదా! సో, అదే చేస్తున్నాడు తనిక్కడ. తిను చేస్తాడు కేక్స్. లాస్ట్ టైమ్ మా యానివర్సరీ తర్వాత కూడా ఒకసారి చాక్లెట్ కేక్ తను చేస్తే వచ్చింది. సరే కదా! బయట నుంచి తెచ్చుకోవడం ఎందుకని చెప్పి ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే తనే చేస్తున్నాడు. దానిలో కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ తనే తీసుకున్నాడు. అండ్ ఎగ్స్ ఎలాగో ఇంట్లో ఉంటాయి కదా! డిఫాల్ట్‌గా అండ్ కొంచెం బటర్ ప్లేస్‌లో ఆయిల్ వేస్తాడు తను. సో, బటర్ ఉంటే బటర్ లేదంటే మోస్ట్‌లీ ఆయిల్ ఏస్తాము. కేక్‌కి చాలా వచ్చింది. సో, ఎగ్ బీట్ చేసిన తర్వాత ఆ పౌడర్ కూడా ఏసి బాగా బీట్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. ఒక బీట్రూట్ కలర్‌లో రెడ్ వెల్వెట్ కేక్ అది. అండ్ యూఎస్ఏలో చాలామంది ఏంటంటే వీక్ డేలో ఏదైనా అకేషన్ ఉంటే అది వీకెండ్‌లో సెలబ్రేట్ చేసుకోవడానికి చూస్తారు. ఎందుకంటే వీకెండ్ అయితే అందరూ అవైలబుల్‌గా ఉంటారు కదా! సో, అందుకని వీకెండ్‌కి పెట్టుకుంటారు. అన్‌లెస్ అంటిల్ ఏదైనా ముహూర్తం ఉంది వీక్ డేలోనే చేసుకోవాలి అంటే ఓన్లీ జస్ట్ ఫ్యామిలీ మాత్రమే చేసుకొని అండ్ వీకెండ్స్‌లో అందరిని పిలుచుకొని లైక్ పార్టీ హోస్ట్ చేసుకోవడం అలాంటివి చేస్తారు. బట్ మేము సింపుల్‌గానే చేసుకున్నాం కాబట్టి అండ్ దట్ టు ఈవినింగ్ కాబట్టి డిన్నర్ టైమ్ కాబట్టి మేము ఇండియా టైమింగ్‌లోనే నా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నాం. అంటే 22 ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకున్నాం. సో, అందుకని తిను ముందు రోజే కేక్ ప్రిపేర్ చేసి అన్ని అరేంజ్‌మెంట్స్ అన్నీ చేసి పెట్టుకున్నాడు. అండ్ ఈ కేక్ బ్యాటర్ అంతా ఒక మౌల్డ్‌లోకి కేక్ మౌల్డ్ ఉంటుంది కదా! సో, కింద బటర్ అప్లై చేసి బటర్ గాని, ఆయిల్ గాని ఏదైనా అప్లై చేయొచ్చు. సో, తిను బటర్ అప్లై చేసి ఓవెన్ ప్రీహీట్ చేసుకున్నాడు. ఒక 5 మినిట్స్‌కి 350 డిగ్రీ ఫారెన్‌హీట్ ప్రీహీట్ చేసుకొని కేక్ బేక్ చేశాడు. సో, చాలా వచ్చింది కదా! ఫ్లఫీగా వచ్చింది. అండ్ లోపల కూడా మధ్యలో చాలా జ్యూసీగా అలా అనిపించింది. అండ్ అయిన తర్వాత అది కొంచెం చల్లారిన తర్వాత దానిపైన విప్పింగ్ క్రీమ్‌తో చేసి అండ్ ఇలా నేమ్ అంతా డెకరేట్ చేశాడు. అండ్ అదే రోజు ఎలాగో రెడీ అయ్యాం కదా! బయటికని చెప్పి కొన్ని పిక్స్ తీసుకున్నాం. అండ్ దాంతో పాటుగా కొన్ని రీల్స్ కూడా చేసాం. అవి ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నాయి చూడండి. సో, ఈ రీల్ చేసినప్పుడైతే నాకు చాలా నవ్వొచ్చింది. బట్ కంట్రోల్ చేసుకొని చేశాను. సో, నా ఇన్‌స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే కింద ఇస్తాను. ఫాలో అవ్వండి చూసి. అండ్ అయిన తర్వాత మేము డిన్నర్‌కి టాకో బెల్‌కెళ్ళాము. సో, టాకో బెల్‌లో సాఫ్ట్ పొటాటో టాకోస్ నా ఫేవరెట్. బావుంటాయి. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. స్టార్టింగ్‌లో నాకు అంత నచ్చేవి కాదు. బట్ తినగా బావుంది. చాలా నచ్చాయి నాకు. ఇప్పుడు నాకది ఫేవరెట్ అయిపోయింది టాకో బెల్. అండ్ నెక్స్ట్ వచ్చి డ్రైవింగ్ అని చెప్పాను కదా! రోడ్ టెస్ట్ ఉంది డ్రైవింగ్ నాకు. రోడ్ టెస్ట్ పార్కింగ్ ప్రాక్టీసింగ్‌కి ఇక్కడ ఓపెన్ ప్లేస్‌కెళ్ళాము. అండ్ ఇక్కడ డక్స్ ఉంటే వాటితో కొంచెం సేపు అలా కొన్ని పిక్స్ అండ్ రీల్స్ తీసుకున్నాం. వాటితో కూడా కొన్ని వీడియోస్ తీసుకున్నాం. అలా స్పెండ్ చేసాం. సో, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. బాయ్.